అప్పట్లో మనకు వన్ ఆఫ్ ద ప్రోత్సాహం లైక్ గవర్నమెంట్ స్కూల్ తర్వాత మిషనరీ స్కూల్స్ మంచిగా చూపించినాయి. కానీ ఈ మిషనరీ స్కూల్స్లో బొట్టు తీసేయాలి లేకపోతే ఇంకోటి ఉన్నాయి కదా, అలా లేకుండా ఇక్కడ ఒక సిస్టమ్ నడిపారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ తర్వాత కార్పొరేట్ ఎడ్యుకేషన్, దాంతో సక్సెస్ఫుల్ అయినాయి కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఇవాల్టి రోజున కార్పొరేట్ ఎడ్యుకేషన్లో చేర్చకపోతే ఆ బిడ్డ వేస్ట్ అనే మాట ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మీ పిల్లోడు ఏ స్కూల్లో చదువుతున్నారు అని అడిగారు అనుకోండి, గవర్నమెంట్ స్కూల్ ఏకేటీపీఎం స్కూల్ లేకపోతే డిఎస్ఎం స్కూల్ ఇట్లాంటి పేర్లు ఉంటాయి. అదేంటి అంటారు, అంటే గవర్నమెంట్ స్కూలా అనగానే మనం ₹1,00,000 జీతం సంపాదించే వాళ్ళైనా సరే గవర్నమెంట్ స్కూలా ఏందిరాళ్ళకి, ఇది మనల్ని దొంగలు చేసేస్తున్నది సమాజం, దొంగలు చేసి చూపెడుతుంది సమాజం. నాకు మొన్న నవ్వు వచ్చిందనమాట. ఎవరో ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు, ఏంటి మీ పిల్లలు మామూలు డిగ్రీ చదివించారంట, అందరూ బీటెక్ చేస్తుంటారు, వాళ్ళకేం కావాలో అది చదువుకోమన్నా నేను. వాళ్ళకే నేను ఒత్తిడి చేయొచ్చు, నువ్వు బీటెక్ చెయ్యి లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వు లేకపోతే హార్డ్వేర్ అవ్వు డాక్టర్ అవ్వు అన్నట్టు. నాకు ఇష్టం లేదు, ప్రెషర్ చేయడం ఇష్టం లేదు పిల్లల్ని. మీకేం కావాలో అది, ఇదిగో దీంతో ఈ లాభం ఉంటుంది, దీంతో ఈ లాభం ఉంటుంది, దీంతో ఈ లాభం ఉంటుంది, లేదా మీరేం ఆలోచించుకుంటారు చెప్పండి, అందులో లాభ నష్టాలు నేను చెప్తాను. ఎనఫ్ వాళ్ళ ఇష్టం.